తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు ఉండబోతున్నాయి. మొత్తం 4332 పంచాయతీలు, 29903 వార్డులకు పోలింగ్ జరగబోతోంది. 415 సర్పంచ్ స్థానాలు, 8304 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు ఉండబోతోంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మొదటి దశ పోలింగ్లో మంచి ఫలితాలను రాబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలాంటి ర్యాలీనే సెకండ్ దశలో కూడా ఉండబోతోంది అనే ఎక్స్పెక్టేషన్స్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఎలాగైనా సరే అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లో అయినా తమకు మంచి ఫలితం వస్తుందన్న ఆశలో బీఆర్ఎస్ కనిపిస్తోంది. మరి బీజేపీ ఎక్కడ పోటీలో కనిపించని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఇప్పటికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం చేస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అంటే ఈరోజు రాత్రి నుంచి ఇక వైన్స్ బంద్ ఉండబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎన్నికలకు ఉపయోగపడే సామాగ్రిని అంతా కూడా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున డబ్బు పంపకం జరుగుతోంది. ఇది అతిపెద్ద విషయం. అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ప్రజల్ని తీవ్ర ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. డబ్బు పంపకం విపరీతంగా జరుగుతోంది. ఒక్కొక్క ఓటుకి 2000, 3000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏకగ్రీవాల విషయంలో కూడా మనం చూసాం. 1 కోటి రూపాయల వరకు ఏకగ్రీవం అవ్వడానికి పలికింది రేటు అని చెప్పి వేలం పాటలు వేసుకొని మరి ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల 30 లక్షలు, కొన్ని చోట్ల 40, కొన్ని చోట్ల 60, 80 లక్షలు ఇలా భారీ ఎత్తున వేలం పాటలు జరిగాయి. ఈ ఏకగ్రీవాల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు మనం చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే మరికొన్ని చోట్ల ప్రజలే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏకగ్రీవాలని నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మనం చూసాం, ఒక టెంపుల్కి డబ్బులు అవసరమైంది, టెంపుల్ ఫినిష్ చేయాలి, సుమారుగా 70-80 లక్షలు అవసరం అవుతుంది అంటున్నారు. సో ఆ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వస్తున్నారు. సో ఇలా ఎన్నో చోట్ల ఏకగ్రీవాలు మనం చూసాం. మరికొన్ని చోట్ల బలవంతపు విత్డ్రాల్స్ కానీ బలవంతపు ఏకగ్రీవాలు కానీ మనం చూసాం. సో ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఇది మా పర్ఫార్మెన్స్కి ఒక రిజల్ట్ లాగా మేము చూస్తున్నాం అని చెప్తుంది. వచ్చినటువంటి ఈ రిజల్ట్ని 2425 స్థానాల్లో మంచి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇది మేము చేస్తున్నటువంటి సంక్షోభానికి, మా ప్రభుత్వం యొక్క పరిపాలన తీరుకి అద్దం పడుతుంది. ప్రజలు మా వెంటే ఉన్నారు అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎప్పటిలాగే విమర్శలు చేస్తుంది. అంటే డబ్బులు ఎరచూపుతున్నారు, అధికారంలో ఉన్నారు కదా అని బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నుంచి క్లియర్గా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కనీసం ఎక్కడ పోటీలో కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కేవలం 189 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మొదటి దశ ఫలితాల్లో 189, 4.5 స్థానాలు. అంటే మెజారిటీ రెండు పార్టీలకి ఎక్కడా పోటీ ఇవ్వకపోగా స్వతంత్రులే 401 స్థానాల్లో గెలిచారు. కనీసం స్వతంత్రులు గెలిచినటువంటి స్థానాల్లో సగం కూడా అటు ఇటుగా గెలవలేని పరిస్థితి బీజేపీకి ఉంది. సో ఈ విషయం ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఇప్పటికే కేంద్ర పెద్దలు చాలా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. బీజేపీ నాయకుల మీద, నాయకత్వం మీద కూడా రాష్ట్ర స్థాయిలో. సో ఓవరాల్గా మనం మొదటి విడత చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 2425 స్థానాల్లో గెలిచింది. మొత్తం జరిగింది 4230 స్థానాలకు. అయితే కాంగ్రెస్ పార్టీకి 57.32% పంచాయతీలు దక్కాయంటున్నారు. అలాగే బీఆర్ఎస్కు చూస్తే 1168 స్థానాలు గెలుపొంది 27.6% వాళ్ళు గెలుపొందారు. ఇక బీజేపీ కేవలం 189 స్థానాల్లో గెలుపొందింది, 4.5 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఇక సిపిఎం 24 స్థానాల్లో అంటే 0.54, సిపిఐ 23 స్థానాల్లో గెలిచింది అంటే 0.57 స్థానాల్లో గెలుచుకుంది. స్వతంత్రులు 401 స్థానాల్లో గెలుపొందారు అంటే 9.47%. ఆల్మోస్ట్ 10% ఇండిపెండెంట్స్ గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేయగలుగుతారు?
మొదటి ఫేజ్ మనం చూసాం కాబట్టి ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 57.32% కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈసారి ఎలా ఉండబోతుంది? మొత్తం 4,332 పంచాయతీలకు ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటిసారి 4,230 పంచాయతీలకు జరిగాయి. 29,903 వార్డులకు పోలింగ్ జరగబోతోంది. 415 సర్పంచ్ స్థానాలు, అలాగే 8,304 వార్డులు ఏకగ్రీవం అయినట్లుగానే తెలుస్తోంది ఇప్పటికే. సో ఓవరాల్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్దిసేపట్లో వెంకటరత్నం మా ప్రతినిధి మనతో జాయిన్ అవ్వబోతున్నారు. వెంకటరత్నం మరిన్ని డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు మనకి. బట్ మీన్వైల్ ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓవరాల్గా మనం 57% అని చెప్తున్నాం. 57.32% మొన్న జరిగినటువంటి పోలింగ్లో చూస్తే. అయితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ చెప్తున్న లెక్క 60%, 60.69%. అంటే ఆల్మోస్ట్ 70% మేమే 61% మేమే గెలుపొందామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 60.69% స్థానాలను మేము కైవసం చేసుకున్నామని చెప్తున్నారు. సో ఇట్స్ క్లియర్ మ్యాండేట్. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అని కాంగ్రెస్ చాలా బలంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక మంచి ఫలితాన్ని కాంగ్రెస్ చూసింది. కాంగ్రెస్కి ఒక మంచి బూస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనే అభిప్రాయం కాంగ్రెస్ చెప్తుంది. అంటే వచ్చినటువంటి రిజల్ట్ అలా ఉందని చెప్తుంది, 60%. మరోవైపు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా, సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో కూడా ఖచ్చితంగా మాదే ఆధిపత్యం ఉండబోతోందని కాంగ్రెస్ చాలా నమ్మకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నల్గొండ జిల్లాలోనే 211 సర్పంచ్ స్థానాలు గెలిచింది. వికారాబాద్లో 179. కాంగ్రెస్ ఒకసారి ఎక్కడెక్కడ మెజారిటీ స్థానాలు చూద్దాం. వికారాబాద్లో 179 స్థానాలు, నల్గొండలో 211, ఖమ్మంలో 137, నిజామాబాద్ 134, మెదక్ 111, ఇలా వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ కూడా కొంత ఫైట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో అసలు కాంగ్రెస్కి ఇంత బాగా సీట్లు రావడానికి, ఇంత గెలుపు రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏమో మా సంక్షేమ పథకాలు, మేము చేస్తున్న అభివృద్ధి, మా ప్రభుత్వం అభివృద్ధి బాగా చేస్తుంది, గ్రామాలను తీర్చిదిద్దుతోంది, మా మీద నమ్మకం ఉంది, మేము చేస్తామని, అందుకే మాకు ఓట్లేసి గెలిపిస్తున్నారని చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఇంత మంచి గెలుపు కారణం ఏంటి? అధికారంలో ఉండడం అనేది కలిసి వచ్చిందా, లేదంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాయా? ఇప్పటి వరకు అమలు చేసినవి. అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని గెలిపిస్తే మాకు ఏదైనా ఉపయోగపడుతుందని ప్రజలు ఆలోచించారా? లేదంటే సహజంగా అధికార పార్టీ మీద కోపం ఉంటే ప్రతిపక్షం వైపు వెళ్తుంటారు. మరి ఇక్కడెక్కడా కూడా అధికార పార్టీ మీద పెద్దగా కోపం లేదనా దీని ఉద్దేశం? సో మీరు ఎలా చూస్తున్నారు ఈ రిజల్ట్ని? బీఆర్ఎస్ అనుకున్న దానికంటే కొంత తక్కువ స్థాయిలో పర్ఫార్మెన్స్ కనిపించింది. ఎందుకని? అసలు బీజేపీ అక్కడ పోటీలో కనిపించడం లేదు. ఎందుకు? మేమే ఆల్టర్నేట్ అని చెప్పుకున్నారు ఒకప్పుడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఏం లేదు, మొత్తం మాదే అని చెప్పుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు కనీసం థర్డ్ ప్లేస్లో కూడా కనిపించడం లేదు. థర్డ్ ప్లేస్లో కూడా అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఇండిపెండెన్స్కి కంటే కూడా తక్కువ వచ్చిన స్థానాలు మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. సో వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి, వెంకటరత్నం అడుగుదాం. సెకండ్ ఫేజ్కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? వెంకటరత్నం, ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది సామాగ్రి అంతా కూడా. సో కానీ పెద్ద ఎత్తున మనీ ఫ్లో కనిపిస్తుంది కదా వెంకటరత్నం, భారీ ఎత్తున డబ్బులు పంచుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు. మరి ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేదంటే ఇక అయిపోయిందిలే ఏముంది అనుకుంటున్నారా? నందు, ఈ ప్రస్తుతానికి కేవలము పేరుకు మాత్రమే స్థానిక సంస్థలుగా, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్టీ గుర్తుతోటి పోటీ చేసేటువంటి అభ్యర్థులు లేరు. ఇండిపెండెంట్ గా, అంటే ఇండివిజువల్ గానే గుర్తులు కేటాయిస్తున్నారు. ఏ పార్టీతో గుర్తులు ఉండవు. కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం కేవలము పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు తమ అభ్యర్థులు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి గ్రామాలే ఒక పట్టుకొమ్మలుగా ఉంటున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళను తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రాష్ట్ర స్థాయి అధిష్టానం కూడా ఇంకో ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే
ఎక్కడ జరిగినా కానీ మనం చూస్తున్నాం ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా కండువాలు కప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీల యొక్క ప్రయత్నాలు ఎంత వేగంగా ఉంటున్నాయని మనం గమనించాల్సింది. కాబట్టి ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ వెళ్తుంది. అలాగే తమ అస్తిత్వాన్ని మళ్ళీ పునర్వైభవం దిశగా దూసుకెళ్లడం కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అడపదడప ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ కూడా పట్టు సాధించడం కోసం గ్రామాల్లో వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నిలబడి, అంటే పార్టీల పరంగా పోటీ చేసి ఓడిపోతే పరిస్థితి బాగుండదు కాబట్టి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ముందరు వ్యక్తిగత చరిష్మాతో కొంతమంది గెలుస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కామన్గా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అసెంబ్లీ ఎన్నికల్ని తలపించే విధంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో లీడర్లు కూడా పోటాపోటీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. డబ్బు ప్రవాహము, మద్యం ప్రవాహము, అలాగే ఈ చికెన్ ఒక్కొక్క ఇంటి దగ్గరకైతే కేజీ చికెన్ ప్రతిరోజు, అంటే ఎన్నికలకు 3-4 రోజుల ముందు నుండే మద్యము అలాగే మాంసం విక్రయాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు డబ్బులు కూడా, అంటే ఎదురు పార్టీ వాళ్ళు ఎంత ఇస్తే దానికి 100-200 కలిపి ఇవ్వడం అనేది కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ యొక్క స్థానం గెలుచుకోవడము, సర్పంచ్ స్థానం మీద తన సీటు కైవసం చేసుకోవడం, ఎందుకంటే ఇవే రేపు వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలే కాకుండా రాబోయేటువంటి మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇవే బేస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క దగ్గర కూడా ఉదాసీనత కనబరచకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. ఇది ఎన్నికలంటే ఇక్కడ అసెంబ్లీ స్థాయి ఎన్నికలను మించి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డబ్బు ప్రవాహం మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది. దీనికి మాత్రం అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఒక ప్రయత్నం మాత్రం చెప్తున్నారు అధికారులు. ఇక్కడ ఎన్నికలకు ముందు రోజు అలాగే ఎన్నికల రోజు మాత్రం ఆ మద్యం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మద్యం షాపులు బంద్ ఉంటున్నాయి. ఆ తర్వాత అంతకు మించి కూడా మద్యం ప్రవాహం కూడా కొనసాగుతుంది. ముందే స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని తమకు కావాల్సినటువంటి అభ్యర్థులకు ఓటర్లను ప్రలోభపెట్టడానికి కూడా డబ్బు మద్యం ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. నందు ఇప్పటి వరకు ఆ గ్రామాల్లో ఇప్పుడు రెండో విడతకు చూసినట్టయితే మళ్ళీ మొదటి విడతలో వచ్చినటువంటి ఫలితాలు రెండో విడత మీద కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు, అంటే 75% కూడా ఎక్కువగా సీట్లు గెలుచుకోవడము, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆ అధికార పార్టీలో ఉంటేనే మళ్ళీ తమకు అభివృద్ధి జరుగుతుంది. గత దశాబ్ద కాలంగా ఇక్కడ సెంటిమెంట్ తోటి మేము ముందుకెళ్ళంగానే గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఇక్కడ ఆలోచన కూడా వ్యక్తమవుతూ ఇక్కడ గతంలో ఉన్నటువంటి వాళ్లకు భిన్నంగా ఇప్పుడు అధికార పార్టీకే ఎక్కువగా ఓట్లు వేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఎక్కడగా పూర్తిగా డెడికేటెడ్గా సర్వీస్ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ఎక్కువగా ఏకగ్రీవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి గత నాయకుల్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే, ఉదాహరణకు ఏటూరు నాగారం ప్రాంతాల్లో చూసినట్టయితే అది మంత్రి సీతక్క ఇలాకాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పుడు లేని విధంగా 10 రోజులు అక్కడే మకాం వేసినటువంటి మంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ఏటూరు నగరం గ్రామ సర్పంచ్ ఎన్నికల్ని మాత్రం గెలిపించుకోలేకపోయారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతుంది. దగ్గర 3450 ఓట్లకు పైచిలకు మెజార్టీ వచ్చిందంటే ఏటూరు నగరం గ్రామంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా ప్రజలు సర్వీస్కే పట్టం కడుతున్నారనేది కూడా ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇట్లాంటి వాతావరణము చాలా పంచాయతీలో ఉంది. అంటే ఎక్కువగా ఒకటేమో భవిష్యత్తు మీద ఆశ, ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ గ్రామస్తులు కొంతమంది అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, మరికొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక అభ్యర్థి ఎవరున్నా సరే తమకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడన్నటువంటి కోణంలో మరికొంత ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పూర్తిగా ఇక్కడ ఏకగ్రీవాలు అయ్యే విధంగా కనిపించినాయి. ఆ ఏకగ్రీవాల దగ్గర కూడా కొంతమంది 2 ఎకరాలు 3 ఎకరాలు పట్టా రాసి ఒక బాండ్ పేపర్ ఇచ్చి గ్రామస్తులకు నేను ఇది కేటాయిస్తున్నాను, ఊళ్ళో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమస్యలు తీర్చడానికి కూడా నా ప్రాపర్టీ ఇంత కేటాయిస్తున్నా అని చెప్పి 50 లక్షలు 10 లక్షలు అలాగే ₹1 కోటి వరకు కూడా ఈ స్థితి వెళ్తుందంటే అది ఎంత తీవ్రమైనటువంటి దానికో, అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఒక డబ్బులకు అమ్ముడుపోయే విధంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్కరు ఓటు హక్కు కల్పించిందే ఇక్కడ తన యొక్క అస్తిత్వాన్ని చాటుకోవడానికి, ఓటు యొక్క విలువను వేసుకోవడానికి. అంటే డబ్బులకు, అంటే వాళ్ళు చేయింది తర్వాత విషయం, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇట్లాంటి అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు అమ్ముడు పోతున్నాయి అంటే ఒక వేలం పాటలు జరుగుతున్నాయి అంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పి చాలా మంది కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంత విలువైనటువంటి ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాలని చెప్పి ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు అలాగే కొన్ని అంటే ఊరి మీద గ్రామాల మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు మరి వేసుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో మాత్రం మా ఇంటికి ఎవరు డబ్బులు పట్టుకొని రాకండి, నేను ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేను, కేవలము నేను నాకు నచ్చినటువంటి అభ్యర్థికి మాత్రమే వేస్తాను, ఇట్లా డబ్బులకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు అని చెప్పి
ఫ్లెక్సీలు పెట్టి మరి ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు ఒక అవేర్నెస్ అనేది కలుగుతుంది, మరోవైపు ఇంకా అజ్ఞానంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ డబ్బు ప్రవాహము, మద్య ప్రవాహము యాజ్ యూజువల్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ రాబోయే రెండో విడతలో కూడా 564 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 12,000 అంటే అభ్యర్థులు దాదాపు వార్డు మెంబర్లకు పోటీ చేయబోతున్నారు. ఇక్కడ 3,000 పైచీలకు అభ్యర్థులు రెండో విడతలో కూడా పోటీ చేయబోతున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మాత్రం ఇక్కడ డబ్బును నమ్ముకొని మాత్రమే ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలబడుతున్నారన్నది కూడా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. డబ్బులు లేకుండా చెప్తున్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేసినా, నిజాయితీగా ఉన్నా కానీ గెలిచేటువంటి పరిస్థితులు గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో లేవు అన్నది కూడా గ్రామాల్లో స్పష్టంగా చెప్తున్నారు. అంటే నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు కొంతమంది గ్రామాల్లో సర్వీస్ చేసేటువంటి వాళ్ళను కూడా ముందు వాళ్ళను నిలబడండి, మంచి గ్రామ అభివృద్ధికి మీలాంటి యువ నాయకుడే కావాలని చెప్పి ముందు చెప్పడము, ఎన్నికల ముందు అందరూ మాయం కావడము, ఇవి కొన్ని తాత్కాలికంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా ప్రత్యక్షంగా వచ్చినటువంటి సందర్భాలు. అంటే ఎంత సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నా చివరికి చివరి రోజు మాత్రం అభ్యర్థులు అలాగే అభ్యర్థులకు ఓటర్లు కనబడకుండా పోవడం. అంటే నిజాయితీగా పనిచేస్తాననుకున్నటువంటి నాయకుడు ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేదు. ఎవరైతే డబ్బు ప్రవాహము అలాగే మద్యము, మాంస విక్రయాలు ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాటికి ప్రలోభాలకు గురి కాబడి జరుగుతున్నటువంటి ఎన్నికలుగానే స్థానిక సంస్థల్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తానికి కొంత యువకులు కూడా ఎక్కువగా బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఈసారి మాత్రం గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక కాలం మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాలానికి అనుగుణంగా కూడా యువత రాజకీయాల్లోకి వస్తుంది. ఆ రాజకీయాల్లోకి రావడమే కాదు, ఊరి యొక్క అభివృద్ధి మీద కూడా అవకాశాలని కల్పించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి యువత చదువుల కోసం ఇక్కడ హనుమకొండ